అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతే రామానుజాయ నమః. 16వ తారీఖు మార్చి నెల 2025 నుంచి 22వ తారీఖు మార్చి నెల 2025 వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వార ఫలాలు ఎలా ఉందో ఈ రోజు తెలుసుకుందాం. ముఖ్యమైన విషయం, చాలా ఇంపార్టెంట్ విషయం మీకు చెప్పాలి. రాహు కేతు ఎప్పుడైతే పైన రాహు ఉండి కింద కేతు ఉంటాడో దానిని రాహుగ్రస్త కాలసర్ప దోషం అంటారు. 30వ తారీఖు ఈ నెల మార్చి నాడు శని మీనరాశిలోకి వెళ్ళిపోతాడు. వెళ్ళినప్పుడు రాహుకేతు మధ్యలో అన్ని గ్రహాలు వచ్చినట్టుగా మనకు లెక్క. అందులో రాహు చాలా తొందరలోనే కుంభరాశిలోకి రాబోతున్నాడు మీనరాశి నుంచి. అదొక చాలా ఇంపార్టెంట్ పాయింట్. మే మంత్లో కేతు కూడా సింహరాశిలోకి వస్తున్నాడు. రాహుకేతు మధ్యలో అన్ని గ్రహాలు పుష్కలంగా నిండిపోయి ఉన్నాయి. ఇది రాహుగ్రస్త కాలసర్ప దోషం అనేది మంచిది కాదు. ఇది చాలా బ్యాడ్ సిమ్టమ్ని చూపిస్తుంది. ఎన్నో జాతకాలు మేము చూసినప్పుడు రాహుకేతు గ్రహాల మధ్య మిగతా గ్రహాలు ఉన్నప్పుడు దానిని ప్రమాదకరమైనదిగా, యుద్ధాలు జరిగేటువంటిదిగా, అరిష్టం అనేదిగా, సంక్షోభం లాంటిది అన్ని రంగాలలో, ఒక రాజకీయమే కాదు, పిల్లల చదువులో, ఉద్యోగాల్లో ఈ యొక్క ట్రంప్ గవర్నమెంట్ ఇప్పుడు చేస్తున్నటువంటి పనికి మాలినటువంటి అనేక పనులు, నేను నిన్ను కొడతాను ఒక దెబ్బ అంటే ఎదుటివాడు నేను నిన్ను రెండు కొడతాను అంటున్నాడు. భారతదేశం మీద నేను ఇంత తారీఫ్ వేస్తానంటే భారతదేశం అమెరికా మీద వేయాల్సిన తారీఫ్ అది వేస్తుంది. చైనా అలాగే ఉంది. అన్ని దేశాలు కూడా అమెరికాని ఒంటరిగా చేసే పరిస్థితి, ఆర్థికంగా సంక్షోభం లేవనెత్తే పరిస్థితి, అన్ని ధరలు కూడా ప్రియమయ్యేటువంటి అవకాశాలు, ఉద్యోగంలో సంక్షోభాలు, ప్రజల్లో ఆందోళన తెచ్చేటువంటి ట్రంప్ గవర్నమెంట్ తీసుకునే అనేక నిర్ణయాల వల్ల మొత్తం ప్రపంచానికే ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు కూడా రాజకీయంగా ఉన్నాయి. ఆర్థిక ఇబ్బందులు, విద్యా అవకాశాల్లో దెబ్బలు, అనేక రకాలైనటువంటి పరిస్థితులు రాకుండా భగవంతుడు అందరినీ చల్లగా చూడాలి. ఇది రాహుకేతు మధ్యలో జరగబోయేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి విషయంగా మీకు ముందుగా తెలియజేస్తున్నాను. 30వ తారీఖు ఎప్పుడైతే శని మీనరాశిలోకి వెళ్ళిపోతున్నాడో అప్పుడు రాహు మెల్లమెల్లగా పూర్తిగా కిందికి వచ్చేస్తున్నాడు కుంభరాశిలోకి. దానివల్ల పూర్తి ప్రతిష్టంభన ఏర్పడకుండా మరి మిగతా ఎన్ని గ్రహాలన్నా ఈ రాహుకేతుని దాటుకుని వచ్చేస్తున్నాయా అని చూస్తే కుజుడు మిథున రాశిలోనే అలాగే ఉండిపోయాడు. గురువు 15వ తారీఖు నాడు మిథున రాశిలోకి వెళ్తున్నాడు, అది కూడా లోపలే ఉంటున్నాడు రాహుకేతు మధ్యలో. సూర్యుడు ఇప్పుడే కుంభరాశిలోకి ఈ వారం వచ్చాడు ఈరోజు. మరి కుంభరాశిలో సూర్యుడు ఒక నెల, మేషంలో ఒక నెల, వృషభంలో ఒక నెల, మిథునము కర్కాటకం అనేసరికి 6 నెలలు ఇక్కడే అయిపోయింది. అక్కడ చూస్తే బుధుడు మీనంలో ఉన్నాడు, ఆయనకి అలాగే 5-6 నెలలు టైం పడుతుంది. శుక్రుడికి అదే టైం పడుతుంది. మరి ఇటువంటి పరిస్థితి మంచిది కాదు అని ఒకటి ముఖ్యంగా తెలియజేస్తూ అందరూ కూడా తమ తమ ఇష్టదైవాన్ని ప్రార్థిస్తూ మంచి జరగాలని కోరుతూ వాళ్ళ కుటుంబాల గురించి ఆలోచించాల్సిన ముఖ్యమైన విషయం హెచ్చరిస్తున్నారు. రెండోది, సూర్యుడు కుంభరాశిలోకి వచ్చేసాడు కాబట్టి 12 రాశులకు వాటి ప్రభావం ఎలా ఉందో ఈరోజు మనం తెలుసుకుంటాం అన్నమాట. కాబట్టి మీరందరూ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మేషరాశి వాళ్ళందరికీ కూడా 16వ తారీఖు మార్చి నుంచి 22వ తారీఖు మార్చి వరకు 2025 ఎలా ఉండబోతుందో చూస్తూ, మేషరాశి వాళ్ళకి సూర్యుడి యొక్క స్థితి కుంభరాశిలోకి రావటం వలన విలువైనటువంటి సమయాన్ని వృధా చేస్తూ తెలివి తక్కువ నిర్ణయాలు తీసుకుంటూ, ఒకవేళ మేషరాశిలో టాప్ లీడర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు చేసేటువంటి కొన్ని తెలివి తక్కువ పనుల వల్ల కూడా దేశం మొత్తం కూడా ఇబ్బంది పరిస్థితి ఉంది. అలాగే పిల్లల ఆరోగ్యం పట్ల మేషరాశి వాళ్ళు శ్రద్ధ తీసుకోవాల్సిన పరిస్థితి, ప్రయాణాల్లో ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితి, స్పోర్ట్స్లో ఉన్న వాళ్ళు చాలా దెబ్బతినే పరిస్థితి కూడా మేషరాశి వాళ్ళలో కనబడతా ఉంది. తొందరపాటు పనికిరాదు, తొందరపాటు నిర్ణయాలు పనికిరావు, ఆవేశాన్ని అదుపులో పెట్టుకోవాలి. ఎందుకంటే అంగారకుడు మీ రాశికి అధిపతి కాబట్టి. ధన ఆదాయం కూడా విపరీతమైన ఖర్చు తప్ప ఆదాయం చాలా తగ్గిపోయింది. ఆదాయం పట్ల శ్రద్ధ వహించాలి. కుటుంబంలో ఉన్నటువంటి మనశ్శాంతిని మనసులో పెట్టుకోవాలి. చదువులో కానీ ఎవరైనా ఉంటే ఇబ్బందులు పడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అయితే మానసిక ధైర్యాన్ని బాగా కలిగి ఉండి బంధువుల సహాయాలు, స్నేహితుల సహాయాలు మాత్రం మీకు చాలా బాగా అందుతాయి. కాబట్టి వాళ్ళ సహాయాన్ని మీరు పూర్తిగా వినియోగించుకోవడం మంచిది.
నిబ్బరం బాగా కల్పిస్తారు, పైకి ధైర్యంగా ఉంటారు. విలువైన వస్తువులు, వాహనాలు, భూములు ఏది సరే కొనడానికి అనుకూలంగా ఉంది. ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది. శత్రువులు మిత్రులు అవుతారు. అప్పుల బాధలు తగ్గే అవకాశాలు ఉన్నాయి. భార్యాభర్తల మధ్య చీటికి మాటికి గొడవలు, ఇబ్బందులు. తప్పు చేసింది మనమే, కానీ భార్యని నిందిస్తూ, లేదా భార్య కానీ మేషరాశి అయితే భర్తను నిందిస్తూ తప్పుని ఇతరుల మీద తోసే పరిస్థితులు కూడా ఉన్నాయి. పెళ్ళి కాని వాళ్లకు సమయం పడుతుంది. పార్ట్నర్షిప్లో వ్యాపారాలు కలిసి రావు. దూరంగా ఉన్న భార్యాభర్తలు ఇప్పట్లో కలుసుకోవడం కుదరదు. అదృష్టం బాగుంది. తండ్రి పెద్దల సలహాలు స్వీకరిస్తారు. అదృష్టవంతులు అవుతారు. ధర్మ మార్గాన్ని నటిస్తారు. ఉద్యోగ అవకాశాలు చాలా బాగున్నాయి. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు కనబడతా ఉంది. అలాగే కొత్త ఉద్యోగంలో అవకాశాలు, ఇంటర్వ్యూలు సక్సెస్ అవ్వటాలు అద్భుతంగా ఉంది. వ్యాపార పరంగా కూడా ఈ వారం మంచి లాభాలు ఉన్నాయి. వ్యాపారంలో ముందుకు దూసుకువెళ్తారు. కొత్త వ్యాపారంలోకి ప్రవేశిస్తారు. ఖర్చులు బాగా అధికంగా ఉండే అవకాశాలు మేషరాశి వాళ్లకు ఎక్కువగా ఉన్నాయి. మేషరాశి వాళ్ళు కుజగ్రహానికి జపం చేయడం, సుబ్రహ్మణ్య స్వామి, నరసింహస్వామి, ఆంజనేయ స్వామి గుళ్ళకు వెళ్ళటం, మీ పేరు మీద అర్చన చేసుకోవడం, మంగళవారం రోజు ప్రత్యేకంగా కుజగ్రహ మంత్రాన్ని రెగ్యులర్గా చదవటం చేయడం మంచిది. అలాగే మీ యొక్క జాతకంలో మీకు జరుగుతున్న దశ ఏందో తెలుసుకోండి. అందులో అంతర్దశ కూడా ఉంటుంది. అది కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. దాన్ని బట్టి ఈ గోచార స్థితి ఈ వారం బాగాలేదు, మరి జాతకంలో కూడా మనకి టైం బాగాలేకపోతే అనేక ఇబ్బందులు అవుతాయి. జాతకం బాగుండి గోచారం ఇలా ఉన్నప్పుడు పెద్ద బెంగపడాల్సిన అవసరం లేదు. దానికి తగినటువంటి ఇంపార్టెంట్ ముందు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. మీరందరూ కూడా మీ జాతకాలు తీసుకోవడానికి కోసం నన్ను కాంటాక్ట్ చేయండి. పైన ఇచ్చిన నెంబర్లో నేను మీకు అందుబాటులో ఉంటాను. 50 పేజీల జాతకాన్ని రెడీ చేసి మీకు పీడిఎఫ్ చేస్తాను. అలాగే 15 నిమిషాలు మీకు వాయిస్ రికార్డ్ కూడా చేయిస్తానని తెలియజేస్తూ నమస్కారం, మీ గోపాల అయ్యంగార్.